ఆర్టీసీని మరింత మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. న్యూజివీడు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రూట్లు పరిశీలించి శివారు గ్రామాలకు సైతం బస్సు సర్వీసులు నడపాలని అధికారులను ఆదేశించారు. రిక్వెస్ట్ ట్యాపుల ఏర్పాట్లతో పాటు ప్రజల అవసరం మేరకు సర్వీసులను పెంచాలని మంత్రి పార్థసారథి సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ బస్సులపై చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చర్చించడం జరిగింది. గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ప్రత్యేకంగా స్కూలు కాలేజీ చదివే విద్యార్థుల అవసరాలు, ఉద్యోగస్తుల అవసరాలు, హార్టికల్చర్ పంటలు ఎవరైతే సిటీకి తీసుకెళ్లి కూరగాయలు అమ్ముతారో వాళ్ళ అవసరాలు తీరే విధంగా టైమింగ్స్ సెట్ చేసి, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా బస్ సర్వీస్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని దృష్టికి తీసుకొచ్చాం. ఆర్టీసీ అధికారులని అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆయా గ్రామాల అవసరాలు ఏమిటి, సాధ్యాసాధ్యాలు ఏమిటి, వాటన్నింటినీ పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నర్సాపురం మీద ఉన్నాయి. అది చాట్రాయ్ మండలం సోదరులు 2 బస్సులు దాని మీద నుంచి కాకుండా నర్సాపురం మీద నుంచి కాకుండా బోరుగూడెం, చాట్రాయి, నరసింహరావుపాలెం ఇవి కవర్ చేస్తూ హైదరాబాద్ సర్వీస్ని పెట్టమన్నారు. రెండింటిలో డిస్టెన్స్ పెద్ద డిఫరెన్స్ లేదు. తర్వాత 2 సర్వీసులు నర్సాపురంలో ఫుల్ అయ్యే పరిస్థితి లేవు కాబట్టి దాన్ని గట్టిగా పరిశీలించమని చెప్పేసుకోవాలి. అదేవిధంగా నూజివీడు ఏలూరు సర్వీసులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొన్ని జంక్షన్ మీద నుంచి వెళ్తాం. జంక్షన్ మీద నుంచి వెళ్తాం మూలంగా మర్రిబంధం తర్వాత వేరే ఊరు ఏమీ లేదు. జంక్షన్ నెక్స్ట్ లెఫ్ట్ లో ఏదైతే విలేజ్ వస్తే లోపూడి ఈ ప్రాంతాలకు కూడా విజయవాడకి, తర్వాత ఎక్కడైతే స్టాప్స్ కావాలో రిక్వెస్ట్ స్టాప్లు ఎక్కడైతే కావాలో అక్కడ కూడా ప్రజల్ని ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ స్టాప్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా పోవడం జరిగింది. ఎమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా మరి ఆర్ఎం గారితో చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నామండి. అదేవిధంగా కుర్చీలు కూడా కొంచెం ఎర్రగా కావాలని అన్నారు. పెయింటింగ్స్ అంతా చేస్తున్నారు. గ్రీనరీ చెట్లన్నీ కూడా పెట్టారు. ఇంకా టాయిలెట్స్ కూడా అవసరమైతే అవి కూడా రిపేర్ చేయాలి, కానీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఆర్ఎం గారు డిఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఒక సంస్థకి ఇస్తే ఆ సంస్థకి పనిచేస్తారు. అంటే మన బాధ్యతలు చేయడానికి కొంచెం ఇంకా ఎక్కువగా అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ శానిటేషన్ అంతా కూడా అప్పచెప్తే బాగుంటుందేమో పరిశీలించమని చెప్పేసి పోవడం జరిగింది. అంటే అదేవిధంగా ఆర్ఎం గారి ఉద్దేశం ప్రకారం మన జిల్లాకి 30 సర్వీసులు, 30 బస్సులు, కొత్త బస్సులు కావాలి. నూజివీడికి ఒక 10 బస్సులు కావాలని చెప్పారు. మరి వెంటనే గౌరవ మంత్రి రామసుబ్బారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. కొన్ని తప్పకుండా ఇంపార్టెంట్ ఏమున్నాయో అవన్నీ ఇవ్వమన్నారు. జిల్లాలో కానీ మన నియోజకవర్గంలోని. సో ఆ కొత్త బస్సులు కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి రూల్స్ని వైలేట్ చేస్తూ 6-7 ప్రైవేట్ బస్సులు ఇక్కడ హైదరాబాద్ సర్వీసులు రన్ అవుతున్నాయన్నారు. సో ఆ రూల్స్ని అతిక్రమిస్తున్నారు కాబట్టి డిటిసి కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మరి అన్ని బస్సులు ప్రైవేట్ రంగంలో రన్ చేస్తే ఆర్టీసీకి కొద్ది ఇబ్బంది కలుగుతుంది. అది కూడా వాళ్ళు అన్ని వైలేషన్ చేసి రన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆపమని చెప్పేసి కూడా అనుకోరా. మరి ఆర్టీసీ అధికారులు కూడా చెప్పింది ఏంటంటే ఆ ప్రైవేట్ బస్సుల మీద చర్యలు తీసుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రజల అవసరాల్లో మాత్రం మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం కానీ లేకపోతే కాంప్లిసెన్స్ కానీ ఉంటే మనం ఇబ్బంది పడతాం. మీరు ఒకవేళ నిబంధన ప్రకారం తీసేయాల్సి వస్తే తీసేస్తారు.